ఉత్తాళ సిద్ధేశ్వరీ పీఠం వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాం. మానవ జీవితం చాలా చిత్రమైనటువంటి వ్యక్తి కూడా హిందూ సిద్ధాంతం ప్రకారం కొన్ని వేల లక్షల జన్మలు ఎత్తి ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన వ్యక్తి లౌకికంగా కష్టాలు సుఖాలు అనుభవిస్తూ పూర్వజన్మలో చేసినటువంటి కర్మ యొక్క ఫలితాలను అనుభవిస్తూ మళ్ళీ కొత్త కర్మలు చేస్తూ మంచి చెడు చేస్తూ జీవిత గమనం సాగిపోతూ ఉంటుంది. మామూలుగా ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు స్వామివారు మేము ఎవరికి అపకారం చేయటం లేదండి, మేము చాలా మంచివాళ్ళమండి, చాలా మందికి ఉపకారాలు చేస్తున్నామండి, కానీ మాకు ఇబ్బందులు వస్తున్నాయండి, భగవంతుడు ఏం చేస్తున్నాడండి, మంచి వాళ్ళకి ఇట్లా అపకారం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటే ఎట్లనండి, దేవుడు కరుణామయుడు, ఆయన ఆ దయ చూపించాలి కదా అని అంటుంటారు. నిజమే, కానీ కర్మ సిద్ధాంతం అర్థం చేసుకోవటం చాలా సున్నితమైనటువంటి అంశం. ఎందుకంటే దేవుడు కర్మ ఫలాన్ని ప్రసాదిస్తాడు. మీరు పూర్వజన్మలో చేసినటువంటి మంచి చెడు ఫలితాన్ని ఇస్తున్నాడు. వాళ్ళు మీకు కష్టం వచ్చిందనంటే ఇప్పుడు మీరు చేసినటువంటి పాపం యొక్క ఫలితం అనుభవిస్తున్నారు. ఇప్పుడు చాలా అన్యాయంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు అనవసరంగా ఇతరులు అపకారాలు చేస్తుంటారు, రాళ్ళేస్తుంటారు, ఇబ్బందులు కలిగిస్తుంటారు. ఎందుకు దుర్మార్గం ఇట్లా జరుగుతున్నది అని అంటే అవతలవాడు దుర్మార్గుడా సన్మార్గుడా అనేది కాదు. అసలు కారణం మీరు చేసుకున్నటువంటి కర్మ, చేసుకున్న దాన్ని అనుసరించక తప్పదు. తప్పించుకునే మార్గం ఏదైనా ఉన్నదా అంటే తప్పించుకోవటం తపస్సు వల్ల సాధ్యం. కర్మను ఎంతటి వాడైనా అనుభవించక తప్పదు. ఆ అనుభవించక తప్పని కర్మను తప్పించుకోవాలి అని అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతి ప్రశాంతి రౌషధైర్ దానైర్ జపహోమసులక్ష్మి. పూర్వజన్మలో చేసిన పాపం వ్యాధి రూపంలో బాధిస్తుంది. వ్యాధి రెండు రకాలు, ఈ ఆది. ఆది అంటే మనస్సుకు సంబంధించింది, వ్యాధి అంటే శరీరానికి సంబంధించింది. మనస్సుకు కష్టం కలుగుతుంది, శరీరానికి వ్యాధి బాధ వస్తే రోగాలు నొప్పులు వస్తే అనుభవిస్తారు. మనస్సుకు అనేక కారణాల వల్ల కష్టాలు కలుగుతాయి. మనకు ఇష్టమైనటువంటి వాడు మరణిస్తే కష్టం కలుగుతుంది, అనుకున్న పని జరగకపోతే కష్టం కలుగుతుంది, తలపెట్టింది రాకపోతే కష్టం కలుగుతుంది. ఈ కష్టాలు తీరాలంటే మార్గం ఏమిటి అని అంటే ఒకటి, మనం స్వయంగా జపం హోమం ధ్యానం చేసుకొని దానివల్ల ఆ బాధలు పోగొట్టుకోవచ్చు. జపతో నాస్తి పాతకం, జపం చేత పాపం పోతుంది అని శాస్త్రం చెబుతుంది. ఇంకో మార్గం ఉంది. మీరు మామూలుగా జాతకం చూపించుకుంటారు, శని బాగలేడు, రాహు బాగలేడు, కేతు బాగలేడు అనుకుంటారు. బ్రాహ్మణి పెట్టి జపం చేయించుకుంటారు, హోమాలు చేయించుకుంటారు, ఏదో దానాలు ఇస్తారు. శని అయితే నువ్వుల దానం, ఇంకోటి అయితే గోధుమలు, ఇంకోటి అయితే ఇస్తారు. జపం హోమం పాపాన్ని పోగొడతామని చెబుతున్నది. దానం ఎందుకు ఇస్తున్నారు? దానాలలో రెండు రకాలు ఉన్నాయి, పాపదానం, పుణ్యదానం. మీరు మామూలుగా ఎవరికో సహాయం చేశారు, అన్నదానం చేశారు, చదువుకునే విద్యార్థికి ధన సహాయం చేశారు, మరొకటి ఏదో కష్టాల్లో ఉంటే ధన సహాయం చేశారు. దీనివల్ల పుణ్యం వస్తుంది. కానీ అక్కడ దానాలు ఇస్తున్నది పుణ్యం కోసం కాదు, మీరు చేసిన పాపము పోవటానికి ఇస్తున్నారు. గ్రహాలు బాగలేకపోతే జపము చేత హోమముల చేతనే కాక
అవతలి వ్యక్తికి మీ పాపం పోవటం కోసం దానం ఇస్తున్నారు. అక్కడ మీ పుణ్యం సంపాదించుకోవడం కాదు, కష్టం తీరటం కోసం కదా జపం చేయించింది. మళ్ళీ పాపం పోవాలా కానీ చాలా చోట్ల జరుగుతుంది ఏమిటంటే పెద్దగా పోవటం లేదు. ఏమైనా కష్టాలు కొంచెం కొద్దిగా తగ్గినట్టు ఉంటున్నాయి కానీ పోవటం లేదు. ఎందువల్ల పోవటం లేదు అని అంటే, ఒకటి జపం మీకోసం జపం చేసిన వ్యక్తి, మీకోసం తపస్సు హోమం చేసినటువంటి వ్యక్తి, అతడు మంత్రాధికారం కలిగిన వాడైతే తప్ప ఆ పాపం పోదు. అంటే మీకోసం వచ్చి మీ ఇంట్లో ఏదో ఈ 19,000 ఈ 20,000 ఏదో సంఖ్య ఉంటుంది చేస్తారు. ఆ మంత్రం అతడు అంతకుముందు కొన్ని లక్షలు జపములు చేసి హోమములు చేసి ఉంటే అప్పుడు మంత్రం పనిచేస్తుంది. మీకోసం అప్పుడు వచ్చి కాసేపు కోసం చేస్తే పనిచేయదు. ఇవాళ మీరు యాజ్ఞికులను అడిగి అయ్యా మా కోసం అశ్వమేధ యాగం చేయండి అంటే చేస్తారు, రాజసూయ యాగం చేయమండి అంటే చేస్తారు. అవేం పైకి కనిపించే ఫలితాలు కాదు కాబట్టి లోక కళ్యాణం కోసం చేస్తున్న యజ్ఞాలు ఎంత జరిగితే జరుగుతుంది, జరగకపోతే జరగకపోతుంది. కానీ మీ బాధ పోవాలి, మీ బాధ పోవడం కోసం యజ్ఞం చేస్తే అది పోవాలి. సరే నా దగ్గరికి ఒక పెద్ద వేద పండితుడు వచ్చాడు ఒక 6-7 సంవత్సరాల కింద. అతను చెప్పాడు, స్వామి గారు నేను చెయ్యని యజ్ఞం లేదు, ప్రభుత్వం వారు నన్ను వేద పండితుడిగా రాష్ట్రపతి సన్మానించాడు, నాకు ఇప్పటికీ గవర్నమెంట్ పెన్షన్ ఇస్తున్నది, అన్ని యజ్ఞాలు చేయించాను నేను దేవాలయాలలో, నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు, నాకు అవసరం వచ్చింది యజ్ఞం చేశాను, పని చేయలేదు, అందుకని మీరు దగ్గరికి వచ్చాను. నా దగ్గరికి ఎందుకు వచ్చారు? మీరు చేస్తే ఫలిస్తుంది కనుక అన్న. పెద్ద ఆయన గౌరవనీయుడు యజ్ఞించి అతడి చేత ఏదో చేయించాము, అతడి పని అయ్యేట్టు చూశాను అనుకోండి. అంటే మంత్రాధికారం లేకుండా ఇవాళ పూజలు చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, పెద్దగా పనిచేస్తున్నాయి. అంటే అసలు సిన్సియర్ పీపుల్ లేరని కాదు, ఎక్కువ మంది అధికారం లేకుండా చేస్తున్న వాళ్ళే లోకంలో కనిపిస్తున్నారు. వేదం చదువుకున్నారు, మంత్రములు వచ్చు, మైక్లో మంత్రం చెబుతారు. పని కావాలా? పని కావాలనంటే అది చాలు. ఒక మంత్రాధికారం సంపాదించాలి, ఏదైనా చేయాలి అంటే మరొకటి ఉన్నది, దానం ఉన్నది. దానం తీసుకుంటే పాపం పోవాలి. మీరు చేసిన పాపం పోవటానికి దానం ఇస్తున్నారు. ఆ దానం తీసుకునే వ్యక్తి మీ పాపాన్ని తీసుకోవాలి, కానీ మీ పాపం పోవటం అంటే మీ కష్టం పోతే పాపం పోయినట్టు ప్రూఫ్ అది ఆమెనే ఉంటుంది. అంటే ఏమవుతున్నది? మీరు ఇచ్చిన దానము, దానం ఎక్కడికి పోదు, దానం ఏదో ఫలితాన్ని ఇవ్వాలి. మీరు పాపం పోవటం కోసం ఇచ్చిన దానం మీకు పుణ్యాన్ని ఇచ్చి మీ బ్యాంక్ అకౌంట్ లో కొంచెం పుణ్యం కలుగుతుంది. పాపం పోవటం, పాపం పోవాలంటే ఎట్లా? చిన్న ఉదాహరణ విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర బుక్కరాయుడు పరిపాలించారు. ఇందులో బుక్కరాయ మహాప్రభు ఒకసారి విద్యారణ్య స్వామిని అడిగారు, స్వామివారు రాజ్యాంతే నరకం ధ్రువం అంటారు, రాజ్యం ప్రతిరోజు నరకానికి వెళ్తాడు, తెలిసి కానీ తెలియక కానీ వాడు పాపం చేస్తాడు అహంకారంతో, వాడి సైనికులు పాపం చేస్తారు, ఉద్యోగులు పాపం చేస్తారు, రాజా రాష్ట్రకృతం పాపం, సరి అయిన అదుపు చేయకుండా అధికారులను సరిగ్గా చూడకపోతే వాళ్ళు చేసిన పాపాలు వీడికి వస్తాయి ఆ భాగం. కనుక మరి నా పరిస్థితి ఏమిటి అంటే, నీ పరిస్థితి శాస్త్రంలో చెప్పారు కదయ్యా, రాజ్యాంతే నరకం ధ్రువం అని. నువ్వు మంచివాడివే, కానీ నీ ఉద్యోగులు అందరూ సిన్సియర్గా ఉంటారని చెప్పలేదా? ఎప్పుడో చేస్తాడు, ఎవడో దుర్మార్గం చేస్తాడు, అధికారాన్ని దుర్వినియోగం చేస్తాడు. మరి ఎట్లా పాపం అంటే, చైతన్య నాకు ఈ రాజ్యం అక్కర్లేదండి, ఇంకెవరికైనా ఇవ్వండి, నేను పోయి తపస్సు చేసుకుంటాను, నాకు ఈ రాజ్యం వద్దు, నేను ఇంత రాజ్యం చేసి పాపానికి నరకానికి పోవటం దేనికి అన్నాడు. అంటే కాదు, హిందూ ధర్మాన్ని రక్షించడానికి మిమ్మల్ని రాజులు చేశారు, మీరు ఉండాలి, మీరు పరిపాలించాలి, కానీ నా పాపం పోవాలా?
పాపం పోవాలనంటే నువ్వు సొంతంగా తపస్సు చేయలేవు కనుక, జపహోమాలు తపస్సులు చేసి పాపాలు పోగొట్టుకోలేవు కనుక, నీ కోసం పాపాన్ని తీసుకోగలిగిన వ్యక్తి కావాలి. ఎవరు తీసుకుంటారు అంటే మంత్రులను పిలిచారు, పురోహితులను పిలిచారు, వేదవేత్తలను పిలిచారు. మహారాజు గారి పాపాన్ని తీసుకోవాలి అంటే మాకెవరికి ఆ శక్తి లేదండి. పాపాన్ని తీసుకునే శక్తి లేదు. మేము యజ్ఞాలు చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ పాపాన్ని తీసుకునే శక్తి మాకు లేదు. అప్పుడు విద్యారణ్య స్వామి గారిని అడిగారు, స్వామి ఈ దేశంలో మన పరిపాలనలో ఎవరైనా పాపాన్ని తీసుకోగలిగినటువంటి మహనీయుడు ఉన్నాడా అంటే ఒక ఆయన ఉన్నాడయ్యా, తుండి భట్టు అని చెప్పుకున్నాడు, ఆయన అడగండి అన్నాడు. అందరూ వెళ్ళి మంత్రులు వెళ్ళి మహారాజు గారి పాపాన్ని మీరు తీసుకోండి, పాపదానం తీసుకోండి, మీకు అగ్రహారాలు ఇస్తారు, చినాంబరాలు ఇస్తారు, రత్నాలు ఇస్తారు, మణిమాణిక్యాలు ఇస్తారు, తరతరాలుగా మీరు సుఖంగా ఉండేటంత ఐశ్వర్యాన్ని ఇస్తారు మహారాజు. నాకెందుకు అవన్నీ అన్నాడు ఆయన. నాకెందుకు, నాకేం అక్కర్లేదు. అయ్యా ఆయన ఏం చేయనంటున్నాడండి అని మళ్ళీ వచ్చి చెప్పారు. చెప్తే అప్పుడు విద్యారణ్యేశ్వరు అన్నారు, కాదు నేను చెప్పాను చెప్పండి, కొన్ని మాటలు చెప్పాడు ఆయన. వాళ్ళు విని చెప్పారు, స్వామి తుండి పట్టారక, మీరు తపస్సంపన్నులు, కానీ మీరు తపస్సు ఎట్లా చేయగలిగారు? మహారాజు పరిపాలన జాగ్రత్తగా చేస్తుంటే, మీకు ఇబ్బంది లేకుండా ఉంటే మీరు శాంతంగా తపస్సు చేయగలిగారు, మీకు శక్తి వచ్చింది. ఇది లేని రోజుల్లో ఇంతకుముందు జరిగింది ఏమిటి? మహమ్మదీయులు పరిపాలిస్తూ ఆశ్రమాలు ధ్వంసం చేశారు, దేవాలయాలు ధ్వంసం చేశారు, ఎవడు తపస్సు చేయటానికి లేదు. కొన్ని వేల శిరస్సులను చెట్లకు వేలాడగట్టినట్టుగా మధురా విజయం అన్న గ్రంథంలో దిగర బుక్కరాయలు రాకముందు గంగాదేవి అని రాసింది ఆవిడ. హిందువుల శిరస్సులు కొన్ని వేలు చెట్లకు వేలాడగట్టబడినాయి ఇక్కడ. అప్పుడు తపస్సు ఎవడు చేయటానికి వీల్లేదే. ఇది వచ్చిన తర్వాత, మహారాజు వచ్చిన తర్వాత మీరు తపస్సు చేస్తున్నారు కనుక అంతటి రాజు ఈ మాట అడిగితే మీరు మళ్ళీ చేయండి, పాపం ఆయనది తీసుకోండి, మీ తపస్సు ఖర్చు అవుతుంది, మళ్ళీ చేయండి తపస్సు. ఆ మాత్రం బాధ్యత తీసుకోకపోతే ఎట్లా అంటే అప్పుడు స్వామి వారు చెప్పారు, నేను అంగీకరిస్తాను అన్న. దానానికి ఏర్పాట్లు చేశారు. తుండి పట్టు అడిగారు. నేను దానం తీసుకునేటప్పుడు విద్యారణ్య స్వామి వారు కూడా అక్కడ వారిని ఉండమని అభ్యర్థించింది అన్నారు. వారిని రిక్వెస్ట్ చేస్తాం, ప్రార్థిస్తాము అన్నారు. తుండి పట్టు దానం తీసుకుంటున్నాడు, కానీ స్వామివారి ముందు ఒక తెరబడిపోయింది. స్వామివారి లోపలికి వెళ్ళిపోయినారు. ఆయన తలెత్తి చూశాడు, స్వామివారు లేరు అక్కడ. దానం తీసుకున్నాడు, తర్వాత ఏదో తపస్సు చేసుకున్నాడు. ఎందుకు తెర వేశారు స్వామివారు చూడకుండా అంటే, మహాపాపదానము తీసుకున్నటువంటి వ్యక్తి మొట్టమొదటిసారి ఎవరిని చూస్తే వాళ్ళకి ఆ పాపం కొంత సంక్రమిస్తుంది. పాపదానం తీసుకున్న వాళ్ళని వెంట చూడకూడదు. అందుకే కనుక ఆచారంలో ఏమిటంటే, ఎవరైనా నవగ్రహదానాలు ఇచ్చారనుకోండి, శనిదానం తీసుకున్నటువంటి వ్యక్తిని, శనిదానం తీసుకున్న ఆయన ఉన్నాడు, మరి పిల్లలంతా తప్పుకుంటారా, ఆయన ఇంటికి వెళ్ళి స్నానం చేసి గుడికి వెళ్ళి దీపాన్ని చూసి రావాలా, అంతదాకా వీళ్ళు భోంచేయకుండా ఉంటారు. కానీ అతన్ని పిల్లలు చూడకూడదు, ఎవరు చూడకూడదు. చూస్తే దోషం కొంత సంక్రమిస్తుంది. ఇట్లా మనం చేసేటువంటి దానాలలో మీరంతా చాలా పుణ్యం సంపాదించుకుంటున్నారు, చాలా మంచి పనులు చేస్తున్నారు, వేదాన్ని పోషిస్తున్నారు, రకరకాలైన మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, దేవాలయాలు కట్టిస్తున్నారు, సేవలు చేస్తున్నారు, పుణ్యం సంపాదించుకుంటున్నారు. పాపం ఏమన్నా పోగొట్టుకుంటున్నారేమో చూడండి. పాపదానాన్ని తీసుకోగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే మేము అసలు మాకు పాపాలే లేవండి, హాయిగా ఉన్నాం, మరి మంచిగా కావాల్సింది ఉన్నది. పాపం లేదు అంటానికి గుర్తు ఏమిటంటే, మీకే కష్టం రాకూడదు, అనారోగ్యం రాకూడదు, ఏ ఇబ్బంది రాకూడదు. కాకపోతే మీరు పరమ పుణ్యాత్ముడు. ఓ రహస్యం ఉన్నది. పూర్తిగా పుణ్యం చేసినటువంటి వ్యక్తిని మానవ లోకానికి పంపించారు, పాపం లేకపోతే. పూర్తిగా పుణ్యం చేసి పాపం అస్సలు లేకపోతే వాడిని
ఏ విద్యాధరుడుగానో గంధర్వుడుగానో ఉంచుతారు తప్ప మానవ లోకంలోకి పంపించరు. మానవ లోకం పంపించాలంటే కొంచెం ప్లస్ మైనస్ రెండు ఎక్కువ తక్కువ ఉంది. కనుక మీరందరూ కూడా ఇవాళ పాపాన్ని దానం తీసుకోగలిగినటువంటి వ్యక్తులు ప్రపంచంలో ఉన్నారని నేను నమ్మలేను. ఎందుకంటే ఒక వ్యక్తి ఎవరి పాపాన్ని తీసుకోవటం సాధ్యం కాదు. ఒకవేళ కొద్దిపాటి శక్తి ఉన్నా 10 మంది పాపాలు తీసుకుంటారు, 20 మంది పాపాలు తీసుకుంటారు. ఇంకా ఆ తర్వాత తీసుకునే శక్తి పోతుంది, ఈ శక్తి ఉండదు, నిలవదు. అందువల్ల ఏమిటంటే ఎవరికి వాళ్ళు మీరు తపస్సు చేయండి, మీ పాపాలు మీరు పోగొట్టుకోండి, మీ అందరి పాపాలు నేను తీసుకుంటాను అని మీరు బైబిల్లో జీసస్ క్రైస్ట్ చెప్పాడు కదా. అడ్వర్టైజ్మెంట్స్ లో చూస్తుంటారు, పాపముల మానవుల యొక్క పాపములను తన శిరస్సును ధరించుటకు వచ్చాను అని. ఇందాకేదో అన్నాను కూడా ఆ యేసుక్రీస్తు సంగతి గురించి కూడా. యేసుక్రీస్తు తపస్సు చేశాడు, కొన్ని దివ్యశక్తులు వచ్చినాయి, హిమాలయాలకు వచ్చాడు, తపస్సు చేశాడు, శక్తులను వినియోగించాడు, ఖర్చు పెట్టాడు, తపస్సు ఖర్చు అయిపోయింది. తపస్సు ఖర్చు అయిపోతే చివర జరిగింది ఏమిటి? మీరు బైబిల్ చదివిన వాళ్ళు చెట్టు చివర రోమన్ సైనికులు వచ్చి అతన్ని అరెస్ట్ చేసే ముందు రోజు రాత్రి ఒక్కడు కూర్చున్నాడు. కూర్చొని తపశక్తి అయిపోయింది, తెలిసిపోయింది ఆయనకు. బల్ల మీద గిన్నె బియ్యం పెట్టాడు. దేవా నీ కరుణ నా ఎందు ఇంకను మిగిలి ఉన్న ఎడల ఈ గిన్నెను కదిలింపుము అన్నాడు. గిన్నె కదలలే. అంతకుముందు ఎన్నో మహత్వాలు చూపించాడు, గిన్నె కదలలేదు. అంటే శక్తి అయిపోయింది. ఏడ్చాడు, దేవా ఏలీ ఏలీ సబక్తానా, దేవా దేవా ఎలా నన్ను చేసాన విడిచితివి దుఃఖించాడు. అరెస్ట్ చేశాడు. తర్వాతి కథ వేరనుకోండి. అంటే తపస్సు ఖర్చు అయిపోతుంది, ఆ ఖర్చు కాకుండా రక్షించుకోవాలి. యజ్ఞం చేస్తే ఎవరి తపస్సు ఖర్చు కాకుండా పని అవుతుంది. కనుక యజ్ఞములు చేయండి, కష్టాలు పోగొట్టుకోండి, తపస్సు చేయండి, జపములు చేయండి, దివ్యానుగ్రహాన్ని పొందండి. వీలైనంత వరకు స్వతంత్రంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి సాధించండి. శుభమస్తు. నారాయణ నారాయణ.